నేతలు దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా కేంద్ర బిందువుగా మార్చారని చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ దురబాబు సిఆర్ రాజన్ అన్నారు. ఉచిత పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు భూదాహంతో ముగ్గురు ఆత్మహత్య పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక శాండ్ అయిపోయింది, ల్యాండ్ మైను వైను అన్నీ అయిపోయింది. ఇప్పుడు భూముల పైన పడ్డాడు ఆయన కన్ను ఇప్పుడు భూముల పైన పడి ఈ వ్యవస్థని నాశనం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి అది కూడా విచిత్రంగా ఉంది. అంటే ఎవరు కూడా కోర్టుకు పోయే పని లేదు, దాంట్లో కోర్టుకు పోయే పని లేకుండా వాళ్ళ ఆఫీసర్లు పెడతారంట. అంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన డెసిషనే ఫైనల్. కోర్టుకు కూడా అధికారం లేదు, ఇది ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎవడైనా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు కోర్టుకు పోయేదని కానీ మరి ఇంకెక్కడైనా చెప్పుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రబుద్ధుడు ఆయనకి ఏమొచ్చింది, ఆయన ఎంతసేపు అయినా దోచుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నిరూపించేదానికి ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఈరోజు ఒక చేనేత కుటుంబం పాల సుబ్బారావు అని మరి ఒంటిమిట్ట మరి కట్టా శ్రావణి అనే ఆమె పేరుతో మార్చేశారు. పట్టా నెంబర్ ఉంది, ఖాతా నెంబర్ ఉంది, పాస్బుక్ ఉంది, అన్ని ఉండి కూడా వాళ్ళు మార్చేసి ఎందుకోసం మార్చారంటే కడప తిరుపతి హైవే రోడ్డు వస్తూ ఉంది. హైవే రోడ్డుకు రోడ్డులోకి ఆ ల్యాండ్ వస్తుంది. 3 ఎకరాల 10 సెంట్లు కోట్లు విలువ వచ్చింది. దానికోసం ఆ కట్టా శ్రావణి ఎవరో కాదు, వైసీపీ వాళ్ళ నాయకురాలు. ఇసుక శాండ్ అయిపోయింది, ల్యాండ్ మైను వైను అన్నీ